వెల్దుర్తి మండలం షేరిల్లా అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిపాల విశిష్టతపై గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలని, తద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతారని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం శిశువుకు తల్లిపాలు పట్టించాలని, గర్భిణీ స్త్రీ, బాలింతలు పౌష్టికాహారం స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, మండల వైద్యాధికారి డాక్టర్ సౌజన్య, శిరీష, అంగన్వాడీ టీచర్స్ దేవలక్ష్మి, మంగేశ్వరి, వసంత, అనిత, నాగమణి, ఏఎన్ఎం అనిత, స్కూల్ టీచర్లు నుస్రత్ బేగం, ఆశా వర్కర్లు, మంజుల తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఇది 1 to 7 జరుగుతుంది. సో అంగన్వాడీ దీంట్లో భాగంగా ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తెలుసు కదమ్మా, తల్లిపాలు. ఓకే, తల్లిపాలు అనేది 6 నెలల వరకు పుట్టిన తర్వాత, బేబీ పుట్టిన తర్వాత 6 months కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన పిల్లలకి ఇవ్వని పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకి ముడిపాలు వస్తాయి. ముడిపాలు డెలివరీ అయిన తర్వాత ఒక 1 hourలోనే పాలు అనేది తాగించాలి. తర్వాత 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటంటే మీరు పాలు తప్ప ఇంక వేరేవేమీ ఇవ్వకూడదు. ఓకే, 6 months తర్వాత ఏం చేస్తారు, ఇందాక చెప్పినట్టు ఓకే అడిషనల్ న్యూట్రిషన్ ఏదైనా ఇస్తారు పాలతో పాటు. అదే అప్పుడు చూపించారు కదా బాలామృతం గురించి, అది తేడా. ఓకే, 6 months వేరు మనం పాలే ఇవ్వాలి, తల్లిపాలు. తర్వాత 6 months తర్వాత ఎక్స్ట్రా న్యూట్రిషన్ కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది బిడ్డలకి. ముడిపాలు ఇవ్వడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే తల్లి లాభాలు వేరే ఉంటాయి, తర్వాత పిల్లలకి కూడా లాభాలు జరుగుతాయి. ఇందాక మేడం చెప్పినట్టు పిల్లలకి జరిగే లాభాలు చెప్పారు కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ అవన్నీ పెరుగుతాయని. అలాగే తల్లికి కూడా కొన్ని లాభాలు పాలు ఇవ్వడం వల్ల జరుగుతుంది. అది ఏంటంటే మీరు ఫస్ట్ 1 hourలోనే పాలు ఇవ్వడం వల్ల గర్భసంచి ఏదైతే మనకి పెద్దగా అయిందో అది మళ్ళీ కుంచుకుపోవడానికి చాలా ఉపయోగపడుతుంది పాలు ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ కండరాలన్నీ చక్కగా గట్టిపడి మళ్ళీ యూటరస్ యథా స్టేట్కి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు పాలు ఇస్తూనే కంటిన్యూగా అలా చేస్తూనే ఉంటే అదొక న్యాచురల్ కాంట్రసెప్షన్. అంటే మళ్ళీ ఇంకొకసారి తల్లి కాకుండా ఉండడానికి కూడా అది న్యాచురల్గా పనిచేస్తుంది. ఓకే, అంటే మనం ఎక్స్ట్రాగా ఏం వాడాల్సిన అవసరం లేదు. మనం పిల్లలకి అడిగినప్పుడల్లా పాలు ఇవ్వడం, అంటే ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వడం, 8 to 10 times పాలు ఇవ్వడం, నైట్ టైం కూడా ఒక 2 or 3 times పాలు ఇవ్వడం వల్ల న్యాచురల్గా ఒక కాంట్రసెప్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే కాకుండా దాంతో పాటు